పదాలు రెండు సార్లు రాయబడి ఉన్నాయి. ఇది ఒక స్తుతి కీర్తన. అయితే 67వ కీర్తన 3వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అదే వచనం 5వ వచనంలో కూడా ఉంది అదే మాట. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఇక్కడ ప్రజలు స్తుతించాలి, స్తుతిస్తున్నారు. ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి ఎవరు స్తుతి చేస్తారు? యథార్థవంతులు దేవుణ్ణి స్తుతిస్తారు. వారెవరు? వారిలో ప్రజలు. ఆ ప్రజల్లో మనమందరం ఉన్నాం. కాబట్టి మనమందరం దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 5వ వచనంలోనే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. కాబట్టి ప్రజలందరూ స్తుతించినప్పుడు వారికి భూమి ఫలములిస్తుంది. ఎలాగూ ఏ ఫలాలో చూద్దాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనంలో, 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ ప్రజలందరూ స్తుతించినప్పుడు భూమి ఫలములిస్తుంది. ఏంటా ఫలములు అంటే, తన ప్రజలకు మొదటిగా బలమును అనుగ్రహిస్తాడు దేవుడు, రెండవదిగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి స్తుతి చెల్లించడం వలన దేవుడు, మా దేవుడు మమ్మును కరుణిస్తాడు, మమ్మును ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా కరుణిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అంటే, బలాన్ని అనుగ్రహిస్తాడు బలహీనులమై ఉన్నప్పుడు. రెండవది సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా స్తుతి చెల్లించండి. ప్రభువా ఇబ్బంది వచ్చింది, నీకే స్తుతి. ఇక్కట్లు వచ్చాయి, ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బందులు, అన్నిటిలో స్తుతి చెల్లించండి. స్తుతి చెల్లించటం వలన మనకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాగ యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రజలందరూ యెరికో పట్టణానికి ఎలా వెళ్ళారు? యుద్ధం చేశారా? యుద్ధం చేయాల. ఆ యెరికో గోడలు ఎలా కూలినాయి? కేవలము కేకలు వేయడం, ఆర్భాటంతో, దేవా నీవు ఈ పట్టణాన్ని నాకు ఇస్తున్నావు, కేకలు వేయండి. యాజకులేమో బూరలు ఊదుతున్నారు, మీ దేవుని స్తుతించండి, పాటలు పాడండి, కేకలు వేయండి. అప్పుడు ఈ యెరికో గోడలు కూలుతాయి. అలాగున ఇంకా యోబు నీ ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎలాంటి పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు కదా. ఒక్కరే ఉన్నారు, తన భార్య తను మాత్రమే ఉన్నారు. అన్ని సమస్తము కోల్పోయారు. సమస్తం, తనకున్న ఆస్తిపాస్తులు, బిడ్డలు, ముఖ్యంగా అందరూ ఒకే దినాన ఒకరి వెంట ఒకరు, ఒక దుర్వార్త వెంట ఇంకొక దుర్వార్త, ఇంకొక దుర్వార్త, ఇలాగా ఒక దాని వెంట ఒకటి, ఒక దాని వెంట ఒకటి, అన్నీ ఇబ్బందులే. అయినప్పటికీ యోబు, భక్తుడైన యోబు, యెహోవా దీవించిన యోబు ఏమని చెప్పారు? భక్తుడైన యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా నీవు స్తుతి చెల్లించినట్లయితే దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదాలు, యోబుకు రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనకు కూడా కావలసినంత బలము, కావలసినంత సమాధానము అనుగ్రహించి మనకు కూడా రెండింతల ఆశీర్వాదాలు ఇస్తారు. అందుకే 2 సార్లు మా దేవుడు, మా దేవుడు, దేవుడు మా దేవుడు మమ్మును
ఆశీర్వదిస్తాడు, మమ్మును కరుణించి మమ్మును దీవిస్తాడు. అందుకే మనందరం కూడా స్తుతి చెల్లించుతాం. మనందరం కూడా స్తుతి మనకు బలాన్ని ఇస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది. అందుకే అందరం కలిసి స్తుతి పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవా నీకే స్తుతి, ఈ పరిస్థితిని ఇచ్చావు నీకే స్తుతి, ఈ పరిస్థితి గుండా మమ్మల్ని నడిపిస్తున్నావు మీకే స్తుతి, ఈ పరిస్థితిలో మమ్మల్ని దీవిస్తున్నావు, మీకు మహిమకరంగా మీకు సాక్షికరంగా మమ్మల్ని వాడుకుంటున్నావు అని చెప్పి మనం కూడా స్తుతి చెల్లించుదాం. దేవుడు మనకు బలాన్ని, మనకు సమాధానాన్ని, రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మరి ముఖ్యంగా ఒక చిన్న మనవి, మనం ప్రార్థించేద్దాం. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చినట్లుగా డిఎస్సి మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ లో మన బిడ్డలు మంచి మార్క్స్ తో ఉన్నారు, దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారి ఆశలన్నింటినీ దేవుడు తీర్చినట్లుగా, వారికి సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మరొకసారి దేవుని మనందరం కలిసి స్తుతించుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ, మన బిడ్డలందరికీ దయచేయనుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, మీడకు వేసిన వారికి మరొకసారి నా ధన్యవాదాలు. ప్రభువును స్తుతించినటువంటి ఆనందం, ప్రభువును స్తుతించినటువంటి ఆశీర్వాదం, ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయనే మనల్ని పాడిన హల్లెలూయా పాట పాడతారు. అమ్మగారి వందనాలు తెలియజేస్తున్నాను. అదే స్తుతిస్తూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతి పాట 16వ పాట. పాత పాటలు పాడటం చాలా సంతోషం. అరే చక్కగా పాడే బేకరంలో మా అమ్మగారు చూశారు. అంత మెలోడీగా పాడటం చాలా బాగుంది. మన ఎలిజబెత్ సిస్టర్ ఎట్లా పాడతారు అట్లా పాడారు. గాడ్ బ్లెస్ యు. కీర్తన అందంగా ఆరాధన పుస్తకాలు పాడటం ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. చూడకుండా మొత్తం ఈ కీర్తన పుస్తకాలు నాకు నాన్నగారు అట్లా ఆయన తిరిగేవాడిని. కానీ ఈ పాటలు మళ్ళీ కొత్త వచ్చేసరికి పాత మళ్ళీ నమరేసుకోవాలమ్మా. మన ఆంధ్ర ప్రైజ్తో కీర్తనవి చాలా ఆశీర్వాదం పాటలు కొత్త కూడా పాడుకుందాం, పాత పాటలు కూడా మర్చిపోకుండా పాడుకుని మనం చేస్తున్నాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. ఎక్కడ? ఆయన పరిశుద్ధ ఆలయం ముందు. మొదటిసారి 16వ పాట. రెండవది ఆయన బలమును ప్రసిద్ధి చేయొచ్చు కూడా సకల ప్రాణులకు లేచి దీవుని తీసుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. చప్పబట్టండి చేతితో, కొట్టండి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి దేవుని స్తుతి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరూ
దేవుని స్తుతించుడి ఎలా అందరూ దేవుని స్తుతించుడి అందరూ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి స్తోత్రాలు. నీ సన్నిధిలో స్తుతించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి, నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎందరికీ లేని ధన్యత మా సహోదరులు గంటల ప్రకాశాలను నీ సన్నిధిలో చేరి ఉన్నారు. నీ మహిమలో భూలోకములు సృష్టించలేకపోయినా నీ రాజ్యంలో దేవదూతల మధ్య ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఆ గడిచిన వారంలో అనేక మంది మా ప్రభు కలవ నీ మహిమలు చేరి ఉండవచ్చు. అయినను నీ కృప చొప్పున మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. వందనాలు. మాతో మాట్లాడండి. ఈ దాసరావు ద్వారా తండ్రి స్థుతిలో ఉన్నట్టు ఆనందాన్ని తెలియజేశారు. ఏ పరిస్థితి ఏ శ్రమైన సృష్టి నాయన మా బిడ్డలను వేకుజాము లేచి సిద్ధపడి వచ్చిన బిడ్డలున్నారు. అయ్యా ఎంతో ప్రయాసం వచ్చి ఉన్నారు, వింటూ ఉన్నారు, వీడియోలో చూస్తున్నారు. ఈ చేతులకు అప్పగిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ, వీడియోలో చూస్తున్న వారికి, వింటున్న వారికి వందనాలు తెలియజేసి ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. వెరీ ఫ్రెష్ మార్నింగ్, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. చక్కని వాతావరణంలో మనం ఉన్నాం. మంచి బ్రీతింగ్, ఏ కాలుష్యం లేకుండా ఇలాంటి వాతావరణం కొన్ని దేశాల్లో ఉంటుంది. న్యూజిలాండ్, భారతదేశంలో బెంగళూరు, ఊటీ అలాంటి వాటిలో కాలుష్యం అక్కడ దేవుడు మన కాలు వెచ్చి ఇంత చెట్లు తోటల మధ్య మన గ్రామాన్ని వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు చాలా ఇష్టం ఈ ప్రకృతి. గడిచిన 8 వారంలో మనం ధ్యానం చేసినాం. త్రిత్వము తర్వాత 9వ వారంలో వీడియో వరకు ప్రత్యేక వందనాలు. మేము ప్రార్థనలో ప్రార్థించినట్లుగా మన డిబేట్లో రక్షణ ఛానల్లో గంటల ప్రకాష్ అన్న ఒక లెక్చరర్ గారు, గుంటూరు పగడాల ప్రవీణ్ గారి కంటే ముందు నుంచే ఆయన మరి అపాలజిస్టిక్స్ అనే దాని మీద చెప్తుండేవారు. నాకు మంచి స్నేహితులు. అసలైన ప్రశ్న, సిసలైన జవాబు. నా సహోదరుడు రక్షణ ఛానల్ ఎండి గారు జక్కుల బెనహర్ గారు నా స్నేహితులు. చిన్నటి నుంచి అమ్మగారు నేను కూడా గుంటూరులో 50 లక్షల ఖర్చుతో మీటింగ్ పెడుతూ వెళ్ళాం. అక్కడ సినీ యాక్టర్ ఆనంద్ గారు, ఆ తర్వాత డయస్ మీద నేను, ప్రకాష్ అన్న మేమంతున్నాం. అవునండి. ఆ రోజు ఛానల్ 104 దేశాలకు వెళ్తుంది. నాకు అప్పుడు అంత అనుభవం లేదు. నాకు భూమి ప్రార్థన ఇచ్చారు, మీలాగా చేశారు. ఆ దెబ్బతో కూడా అన్న లైవ్ నడుస్తున్నాను. 104 దేశాలు సెన్సార్లో చేయాలి ప్రేరణ అన్నారు. అప్పుడు సరైన బెనహర్ అన్న నా స్నేహితులు చెప్తే వారు ప్రభు మహిమలో నేను పిలువబడ్డారన్న. చాలా గొప్ప సమాధానం ఇచ్చే జ్ఞానం దేవుడు మరి ఎందుకు పిలుచుకున్నారో తెలియదు, కానీ చాలా వేదన పడ్డా వెళ్ళొచ్చాం. అందుకని ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకుని ముందుగానే మనం చేస్తాం. తెలియని వారికి మీడియాలో వారికి ఈ రాత్రి సాయంకాలం 3 గంటల నుంచి గుంటూరులో ఫ్యూనరల్, నిన్న హైదరాబాద్లో ఉంచారు కొంతసేపు, రాత్రి గుంటూరు తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నవారు వారికి ప్రార్థన చేయండి, పాల్గొనండి. అలాంటి గొప్ప భక్తుని, అలాంటి జ్ఞానవంతుల్ని, దానియేలు లాంటి జ్ఞానవంతుల్ని మనం పోగొట్టుకోవడం దురదృష్టకరం. అయినా ఆయన చిత్తమని నేను తెలియజేస్తున్నాను. మర్చిపోక ఉదాహరణ చెప్తాను, మీరు కూడా చూడండి. మనము ఏదైనా పూజ చేసిన భోజనం చేయం. మేము జ్ఞాపకార్థ కొడుకుల దగ్గర భోజనం వండము. అదే వంట మనిషి, అదే వ్యక్తి వివాహాల్లో వండితే తింటాం, ఏదైనా శుభకార్యాలు తింటాము.
జ్ఞాపకొద్దుకడికైతే మేము తినము అపవిత్రమైంది అంటారు. చాలా తప్పని అన్నయ్య చెప్పాడు. ఆ కుటుంబాన్ని ఆదరించాలి. యేసు ప్రభు 4వ తారీఖు ఆయన చెప్పిన గుర్తొచ్చింది. ఉదయం మీరు తినే ఇడ్లీ కింద కాట, ఫస్ట్ ఇడ్లీ మొత్తం తిప్పారు. ఫస్ట్ ఇడ్లీ అని పెడతాడు. తెలుసా మీకు? అసలు షాపులో మీకు ఇచ్చే కాటా దగ్గర కందిపప్పు తెచ్చుకుంటే కింద కాటా కింద ఒకటి పెట్టి పూజించేస్తాడు. 3వది హారతి కర్పూరం ఇచ్చి అప్పుడు ఆ కాటాన్ని చేస్తారు. ఏదైనా కూడా ఈ రోజున మీరు పూజించేది కానీ, ప్రయాణము కానీ, డ్రైవర్ గారు కానీ, బస్సులో మొత్తం సామాన్లు కట్టి తిప్పి కానీ తీసుకెళ్తున్నారు కాదు. అన్న చెప్పింది ఏంటంటే, ప్రతి దానిని నువ్వు ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరిచి విశ్వాసముతో భుజించు. సమాధానం ఇచ్చాడు. అసలైన ప్రశ్న, శిస్తలైన జవాబు. అన్న మేమేం చేయాలి కాదు. ఆ కుటుంబాన్ని ఇంటికి ఆదరించి వారు పెట్టి భోజనం ప్రేమతో పెడతారు. అవునా? వారు ప్రేమతో పెడతారు. మనకు లేక అట్లా ఆ శరీరాన్ని పాతిని పంపించి ఎంత బ్రతులాడతారు కదా. దూరం నుంచి వచ్చారయ్యా ఒక్క ముద్ద చేయగట్టుకుని అంటాము. ఒకరి జలదనం కంటే మరణదినమే. ఆ కుటుంబాన్ని ఆదరించాలని ఖండిగా చెప్పాడు. అలాంటి విశ్వాసాలు ఉంటే సరి చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది నా అంశము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మూలవాక్యం తీసుకున్నాం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. చాలురా. ఇంకో మాట బి పార్ట్ కూడా అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయను. ఈ భాగంలో కొరింథీ సంఘానికి పౌలు గారు రాశారు క్రీస్తు శకం 46లో. అప్పుడు సంఘ పరిస్థితి చాలా విభేదాలుగా ఉన్నది, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నది. అక్కడ జూలియస్ సీజర్ అని ఆయన చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. టౌన్ అంతా బాగా డెవలప్ చేశాడు. బైపాస్ రోడ్ వేశాడు. ఆ తర్వాత కమ్యూనిటీ హాల్స్ కట్టించాడు. ఇప్పుడు మనకున్న టూరిజం డెవలప్మెంట్ లాగా అనేక మంది చూడటానికి రావచ్చని చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్స్ కట్టించాడు, విగ్రహాలు. ఈ కొరింథీ సంఘం అంతా ఉండి దానికి పేరు పెట్టారు రోమా సామ్రాజ్యపు మాయ సంత అని పేరు పెట్టారు. ఇక ఎవరైనా రావాలంటే కొరింథీ రావాలని చూసి వెళ్ళాలి. మన పిల్లలు గోవా వెళ్ళారు, లేకపోతే కొన్ని సిటీస్, టూరిజం ప్లేసెస్, అలా ఉంది కొరింథీ. అక్కడున్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అప్పుడు వారితో పాటు అకులా ప్రిస్కిలాలు కూడా కొరింథీ వచ్చారు. వారు వచ్చిన తర్వాత పౌలు గారు రాస్తూ అసలు ఇన్ఫర్మేషన్ క్లోయే అనేటువంటి ద్వారా ఏంటి అక్కడ జరుగుతుందంటే ఆ పౌలు గారు తెలుస్తుంది ఏంటంటే అక్కడ భయంకర పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో పాత వాళ్ళలాగా మీరు ఉండబాకండి. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో శ్రమలు పడుతున్నారా, శ్రమ నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఇస్తాడు. మీరు తట్టుకోలేనంత శ్రమను మాత్రం ఆయన పెట్టాడు అని ధైర్యపరిచి వ్రాసినటువంటి సందర్భం మీకు తెలియజేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఒక టెంపుల్ కట్టించి 100 మంది దేవదాసీలు పెట్టారు. అక్కడ 1000 మంది సార్, ఒక టెంపుల్ చుట్టూ 1000 మంది స్త్రీలు. దేవదాసీలు అంటే చిన్నపిల్లలు తెలియదు, పెద్దవాడికి తెలుసు. వారు ఆ దేవతలాగా అని అనుకొని భర్తలు ఉండరు. వారు అఫీషియల్ వ్యభిచారం చేస్తూ ఉంటారు. అది దేవదాసి వ్యవస్థ, అంటరాని తనకంటే భయంకర వ్యవస్థ. గుళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు. అలాంటి 1000 మందిని అక్కడ పెట్టి భయంకరమైన వ్యభిచారం జరుగుతున్న పరిస్థితుల్లో పౌలు గారు అకుల ప్రిస్కిలా అందరూ కలిసి క్లోయే ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయ్యో ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నామేంటి మనము అని చూస్తూ చూడండి ఒకసారి 10వ అధ్యాయము. మన పితరులందరూ వారు సముద్రములో మోషేను బట్టి మేఘముల సముద్రం బాప్తిసం పొంది ఉన్నారు. అయితే ఇక్కడ మీరు 8వ వచనం చదువునానా, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము,
వారిలో కొందరు వ్యభిచరించిన ఒక్క దినముననే. అయ్యో, ఇక్కడ 4 సమస్యలు ఉన్నాయి. మొదటిది వ్యభిచారము, 2 విగ్రహారాధన, మీరు శోధింపబడటం, 4 చదువుకోవటం. ఈ వ్యభిచారించడం అంటే భౌతికమైన వ్యభిచారం కాదు, కానీ అది ఆధ్యాత్మిక కూడా. దేవుడిని ఇంత విడిపించిన ఇశ్రాయేలీని దేవుని ప్రక్కన పెట్టారు. అదే స్పిరిచువల్ అడల్టరీ. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో వారు ఎంతమంది 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ద రీజన్ అడల్టరీ. దేవుని నుంచి దూరమై ఈ కొరింథీ పరిస్థితి ఎలా ఉందో నాడు కూడా అలా ఉంది. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎప్పుడు కూడా చూస్తుంటారు, కానీ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్, లెట్ us be faithful. అది అంశం. దేవుడి నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వారుగా ఉందాం. కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, దేవాలయంలో, పనిచేసే దగ్గర గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడే. అయితే ఈ ఇంతమంది ప్రజానికాన్ని 400 సంవత్సరాలు బానిసలు ఇశ్రాయేలు బయట తీసుకొస్తే వ్యభిచరిస్తున్నారు. రెండవది విగ్రహారాధన చేస్తున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4-6 వచనాల్లో, అయ్యో, దేవుడు విడిపించిన తర్వాత సముద్రం దాటించిన తర్వాత దేవుడిని స్థుతించడానికి బదులుగా దేవుడిని స్థుతించుడి ఎల్లప్పుడూ మనం పాడుకున్నట్టు కాకుండా దేవుడిని ఒక విగ్రహారాధన చేసి వాళ్ళు పూజిస్తారు. చూడండి ఒకసారి. రూపం ఏర్పరిచి ఎంత బాధండి, చాతండి. ఇక మనకు తెలుసు, అక్కడ ఐగుప్తు దేశంలో బానిస జీవితంలో ఉండి పశువుల్లాగా చేస్తుంటే, మన శుక్రవారం చెప్పేది కదా, పశువుల్లాగా 7 వింతల్లో, ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్, ఈజిప్ట్ సమాధులు. 7 వింతల్లో ఈజిప్ట్ సమాధులు ఒక వింత. ఎందుకంటే ఎలా రాళ్ళు మోసి ఇప్పుడు అర్థం కాదు. ఒక ప్రొక్లైనర్ లేదు, లేదా బుల్రోజర్ ఏదో అంటారు చూసారా, జేసీబీలు లేవు అప్పుడు వీళ్ళు ఎలా అంటే ఎంతమంది పెడితే రాయొచ్చు. అక్కడ ఉంది, రాజులు చనిపోతే వారు సమాధులు కట్టారు. ఐగుప్తు రాజు ఆ 7 సమాధులు పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఐగుప్తు సమాధులు, ఈజిప్ట్ పిరమిడ్స్ అని ఇంగ్లీష్ అన్నారు. ఎలా కట్టారు వాళ్ళు? అయ్యో, అంత బానిసత్వాన్ని నుండి పశువులు చేసే పని నుంచి నేను విడిపిస్తే వీళ్ళు అంటున్నారు, సముద్రం కూడా ఆయన నడిపిస్తే వీళ్ళు అంటున్నారు, ఈ దోడే విగ్రహారాధన. దేవుడు చెప్తున్నవాడు, నమ్మదగిన దేవుడు అంటున్నాడు, ఈ రోజున మన వాళ్ళ పితృలాగా ఉండకూడదు, వ్యభిచరించవద్దు, విగ్రహారాధన మనకొద్దు. 3వ చూస్తే శోధించబడ్డారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6వ వచనం, శోధింపబడిన మీదట నేను సువర్ణమణి మారిదను నేను వెన్నె పాదము నా యేసుకే తెలియను నేను వెన్నె పాదము నా యేసుకే. సంఘం సెటరేట్ అవ్వడానికి మొదటి విషయం ఏంటంటే పితరులు చేసి తెలిసి తెలియక చేశారు. వ్యభిచరించుందయ్యా, విగ్రహారాధన వద్దు. 3వది శోధించదు నాన్న, తాపకరమైన సర్పములను పంపని. ఎందుకు దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు. ఏంటంటే ఏం చేసింది? మామూలు పాములు రాదు, వేస్తే ఒక్క కాటికి మొత్తం బాగున్నారు. అయ్యా, మేము పొరపాటు చేసాం, నిన్నుకు వ్యతిరేకంగా మాట్లాడాము, మోషే నీకు వ్యతిరేకంగా మాట్లాడాము, దేవునికి ఇద్దరికి నేను వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాను. అలాంటి పాపము నీకును దేవునికి వ్యతిరేక పాపం చేశాను. ఆ సమయంలో మమ్మల్ని క్షమించని ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు?
పాముకు విరుగుడు మళ్ళీ పామే. మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో మా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆకులు కొండ ప్రాంతాల్లో కోసుకుని తింటూ ఉడకేసుకొని పైతే లాంగ్వేజ్ వాళ్ళది కైకాన్ పావు ఆయన అతను 3 పిల్లల్ని తీసుకొని బైబిల్ కాలేజ్కి వచ్చాడు. ఆయన చెప్తాడు, బాబు హిందీలో చెప్తున్నాడు, మనం ఇంగ్లీష్ ఆయనకి నాకు పైకే రాదు, ఆయన తెలుగు చెప్తున్నా అందరికి చెప్తుంటే, మేము ప్రతి పాము తింటాం, తలకాయ కట్ చేసి ప్రతి పాము తింటాం. అండ్ ఆ రోజు ఎందుకు పాము వస్తే బైబిల్ అని కొట్టుకున్నాడు ఆయన. వీ డోంట్ గెట్ ఫియర్, మా బయలుదేరండి. ఎందుకంటే ప్రతి జాతి పాము మేము తింటాం. ఎందుకంటే అది తింటే మేము కొండ ప్రాంతంలో ఉంటాం, మాకు ఏ కాటేసినా ఏం కదా పసరేస్తాం, తినేస్తాం పాము. ఇప్పుడు ఖరీదైన కూర భారతదేశంలో పాము కూర, అతి ఖరీదైన కూర. 70 ఏళ్ళు నాన్నగారి స్నేహితుడు బైబిల్ కాలేజీలో నాన్నగారు పాస్టర్ గారికి మద్రాసులో చేస్తుంటే, నేను చిన్నపిల్ల ఉన్నట అమ్మని నన్ను తీసుకెళ్తే చాలా ఖరీదైన కూర తీసుకొని ఆర్టించి పెట్టేసరికి మా నాన్నగారు బొమ్మిడి వెళ్ళకుండా తినేసి, మా అమ్మగారు ఆలోచించి ఏందని చెప్పేసి చూస్తే స్నేక్ అన్నాడు. వామ్ము వాయ్, మా అమ్మ అక్కడ మాకు చూసుకోండి తినబోసి దండం పెట్టి ఇప్పుడు కూడా బొమ్మిడి వెళ్తుంది, ఇప్పుడు కూడా ఆ పాము దెబ్బకి. అది చాలా ఖరీదు, చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది స్నేక్ కర్రీ. అప్పుడు ఎందుకంటే పాముకు పాము విరుగుడు. అక్కడ మోషే ఎలా చేశాడమ్మా, ఒక సర్పమును ఒక విషం పోవాలంటే చూడండి, మీరు యేసయ్య శిలువ మీద మీరు కరెక్ట్ గమనిస్తే ఆయన వంగిపోతూ కూడా ఆనాడు ఇత్తడి సర్పం మీద చేసినట్లుగా శిరస్సు ఇలా ఉంచి ప్రతి ఒక్కరు నిదానించి కనుక ఆ సర్పాన్ని చూస్తే, కాబట్టి మోషే చేయించి స్తంభం మీద దాన్ని పెట్టించి అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూస్తే వాడు బ్రతుకుతాడు. అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు అందుకని ఆనాడు ఏదైనా వనములో అపవాది సర్పములో దూరి దైవిక కుటుంబాన్ని డిస్టర్బ్ చేసినందుకు యేసు ప్రభు తిరిగి మరలా అక్కడ ఇత్తడి సర్పంలో ఉన్నందుకు వేలాడే యేసయ్య ఒక ఆయన శరీరం అంతా చూస్తే సర్పెంట్, హోలీ సర్పెంట్, పరిశుద్ధ సర్పముగా ఆయన నిదానించి సిలువను చూసుకో. ఆ నిదానించి చూసినప్పుడు ఆయన అలానే ఉంటాడు. చెప్పకూడదమ్మా, దేవుని రక్షకుడు నిదానించి చూస్తే బ్రతుకుతాం. యేసుని శోధించాడు. 4వదిగా సణుగు కొన్నారు. ఏంటంట మన్నా, ఏంటంట సప్పుడి, ఏంటంట క్రైస్తవ్యం, ఏందమ్మ పద్దాకులు ప్రార్థన, ఏంది ఒక అలవాటు. అయ్యో నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నా సహోదరుడా, సహోదరి, God has given a chance at least to worship on Sundays. ఎక్సలెంట్. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణుకొని నశించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు సణుకోకండి. మీ హోటల్లో పాము 3 సార్లు కాసి నూనెతో తింటే మరి రుచిగా ఉంటే తెల్లారి నుంచి కడుపులో నింపామంటే అందరం కుదురు తిరిగి వచ్చినప్పుడు చెప్పరు సీక్రెట్. తల్లి ఇంట్లో చేసే వంట ఏమో ఇష్టంగా ఉండదు, బయటది రుచిగా ఉంటుంది, మాయగా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది. పరిశీలన చేసుకోండి, మీకు తెలుసు బిడ్డలారా. ఎక్కడ ఇబ్బందికరమైన భోజనం రుచిగా ఉంటే ఎప్పుడైనా చూసుకోండి. బయట బండి మీద చాలా రుచిగా ఉంటాయి. ఆ నాన్నగారు కూడా రోడ్డు మీదే కాఫీ తాగుతారు, మళ్ళీ ఉంటుంది నాన్న మెమ్మ పెట్ట జాగ్రత్త. తర్వాత తెలిసి వ్యవహారం కాదు. మన్నా కురిపిస్తుంటే, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తుంటే, నాన్ వెజ్ లేదంటే పూరేడు పెట్టలు పంపిస్తే వీళ్ళకి ఎలా ఉందంటే సప్పుగా ఉంది. దేవుడు నీ కుటుంబంలో పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరి వెంటనే అంటున్నాము, ఏం చేశాడు దేవుడు, ఏం చేయాలి, నేను బ్రతికిస్తే చాలదా? కాలేబు గారు ఎవరైనా వచ్చి మన ప్రార్థనలో ఏ ప్రార్థన చేశాడు? మోకరించి, అన్నా నూతనముగా పరిచయం చేసిన ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాము అని 15 సంవత్సరాల క్రితం ఒక సేవకుడి ఇంటికి వచ్చి ప్రార్థన ఐఐటీడీలు చేశాడు. నీకు ఆదివారం ఇచ్చాడు దేవుడు చాలదా? ఏ గొప్ప నీలో ఉన్నదని దేవుడు
ఈరోజు ఎంత ప్రశాంతంగా దేవాలయం ఉన్నాం, ఎంత వింటున్నాం, ఇంటి దగ్గర కూర్చుని చూస్తున్నాం. అట్లీస్ట్ నా పిల్లలారా, ఓన్లీ ద థింగ్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ. తప్పుడు కొడతాం. ఆయన కృప తప్ప, ఆయన కృప తప్ప మనం బ్రతికించినంతే. సరుకోవద్దు, సరుకోకూడదు, ఏ సరుకోవద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హడావుడిగా ఉండి తల్లి గారు ఎందుకు చెప్పండి సాక్షిగా ప్రకాష్ అన్న జ్ఞాపకం వస్తుంది. ప్రకాష్ అన్న చాలా చిన్నవాడు, అంటే నాకంటే 1-2 సంవత్సరాలు పెద్ద. అంతే, అంత చిన్న వయసులో అన్ని ఫోటోలు పెట్టి పడేసారు. మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంటే ఎందుకు ఇలా జరిగింది, ఇంత మంచి చాలా నీట్గా ఉంటాడు అని గుర్తుకొచ్చినప్పుడు నిజంగా నేను బ్రతుకున్నా అంటే నీ కృపే కదా నాయన. తల్లిగారు సేవకుడు వచ్చి మామూలు అతను పాస్టర్ గారిని బాగున్నారు అని, కానీ ఏం బాగులు అయ్యా ఉంది. మామూలుగారు దెబ్బకు చూసుకో. నాన్నగారు ఎన్నడూ హాస్పిటల్ లేదు, 2 వారాలు మోషన్స్ హాస్పిటల్. అప్పటి నుంచి మా అమ్మగారు అంటే ఎప్పుడు అని అనుకుంటున్నాను, ఏం బాగున్నా నీకు, నీ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తే బాగున్నట్ట, కోడలు బాగున్నట్ట, ఉన్న పూరీలు తీసి పెగుట్లు అయితే బాగున్నట్ట, లేదా ఉన్న బడు తీసి కార్లు అయితే బాగున్నట్ట, కారు తీసి కారు మారిస్తే బాగున్నట్ట. నో మోర్. నువ్వు బాగున్నావంటే నువ్వు బ్రతుకుంటే చప్పలు పట్టుకో. నువ్వు బాగున్నావంటే దేవుని సన్నిధిలో బ్రతుకుంటమే ఆయన కృపండి. సార్ ఇంకేమొద్దు, ఇంకేం కావాలి నీకు? దేవుడు నమ్మదగిన దేవుడు, వ్యభిచరించవద్దు. విగ్రహారాధన మనకు దేవుడు తప్ప నీకేది ఉంది, అదే విగ్రహారాధన అంటే. విగ్రహం అంటే కాదు, నువ్వు శిలువ చూసిన విగ్రహం లెక్కలకు వస్తే నీ కొడుకు ముందు పెట్టుకుంటే దేవుడి కంటే ఎక్కువ విగ్రహమే. అబ్రహాం లాగా, అబ్రహాం కొడుకుని ఎక్కడే పొగుడుతాడు ఇస్తాకనని కాదు, కాదు నీ కొడుకు నాకు కావాలన్నాడు దేవుడు. అంతే. నీకు ఇష్టమైన కొత్తగా పెళ్ళైతే భార్య అయినా కానీ దేవుడి సన్నిధి ఎక్కడితే నీకు విగ్రహమే. నేను జంటకు రాత్రి 10 నెలలు ప్రార్థన చేసి ఇచ్చాం. కొత్తగా పెళ్ళైన జంటకి చర్చికి వెళ్ళాలి, నాకు అలవాటు లేదన్నాడు ఆయన పెళ్ళప్పుడు. నీకు అట్ట అలవాటు చేయాలి నాకు తెలుసు అనుకోండి. మన ఊరు వెళ్ళడు కదా. ఇప్పుడు రాత్రి అన్నాడు, వెళ్తాను పాస్టర్ గారండి, నేను ఇంజన్ రిపేర్ చేస్తా, దేవుడు చేయడం కదా, నా పెళ్ళికి వర్షం రాదండి, వెళ్తాను పాస్టర్ గర్భేశ్వరం చెప్పించాను. దేవుడి సన్నిధి నీకు ఇచ్చినప్పుడు అదే విగ్రహం ఏదైతే దేవుడు తప్ప ఏది ప్రేమిస్తామో ఇట్స్ కాల్డ్ ఐడల్ వర్షిప్. అదే విగ్రహారాధన. సడుకోవద్దు, తర్వాత శ్రమించదు దేవుణ్ణి. నేను బాగున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉన్నారమ్మా? మనస్ఫూర్తి చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. ఎవరైనా చెప్పేట్లో బాగున్నావా? నీకంటే అన్ని సమస్యలు నాకు. మీ ఆయన అప్పుడప్పుడు కొడతాడు, మా అమ్మగారు రోజు కొట్టింది కడతా. ఎందుకు? ప్రభు సోదరులు కాదు, సమస్యలు కాదు, బాధలు కాదు. ప్రభు ఎలా అడిగినప్పుడు నీకంటే నేను ప్రభా నీ కృప వల్ల, ప్రభు కృప వల్ల నేను బాగున్నాను. అంతే. మనము బీపాట్లో మనం వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. నమ్మకస్తులుగా మనం ఉండాలి. చూద్దాం ఒకసారి లూకా సువార్త. దేవుడే నాకాశ్రయ దివ్యమై దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నన్యోచును అభయమే పునానంద ఆనంద ఆనందమోద దేవుని నాకాశ్రయ దివ్యమై. యేసు ప్రభు తన పరిచయంలో 16వ అధ్యాయం మొదలు చదువుతున్నాను. ఆయన తన శిష్యులను ఒక ధనవంతుని యొద్ద చదవండి. వాళ్ళు పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క. చాలండి. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు శిష్యులకి తర్ఫీ చేస్తూ ఉంటాడు. ఏదో సంగతి చెప్పి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా ఈ బ్యాచ్ రెడీ చేయాలి. నమ్మకత్వం. దేవుడు నమ్మదగిన వాడు,
మనం కూడా నమ్మదగిన వారుగా ఉండాలి. నమ్మదగిన భర్తగా, నమ్మదగిన భార్యగా, నమ్మదగిన కుమారుడుగా, నమ్మదగిన కుమార్తెగా ఉండాలి. నమ్మదగిన సేవకుడుగా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, వి ఆల్ మస్ట్ బి ఫెయిత్ఫుల్. మనం నమ్మాలంతే. పిల్లవాడికి ఏటీఎం ఇచ్చి పిన్ నెంబర్ కూడా చెప్పి తీసుకురాను. ₹1 కాదు కదా, 10 పైసలు కూడా కొనుక్కోండి, తెలియదు అతనికి. ఇంకోళ్ళు అయితే చిల్లర అయిందండి ₹100 నేను డ్రింక్ దగ్గర వచ్చి చెప్తాడు, నమ్మకం. అది ఓకే. నమ్మకంతో సంపాదించుకోవటానికి ఈ రోజున ఒక చిన్న వేదికగా మన వద్ద ఆలోచించారు. ఎవరి స్థాయి వాళ్ళు. యేసు ప్రభు 15వ అధ్యాయం లూకా సువార్తలో 3 ముఖ్యమైన సందర్భాల విషయంలో 3 అంశాలు చెప్పారు. మొదటిది తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, దాన్ని తీసుకొస్తే 7వ వచనంలో జాయ్, ఆనందం వచ్చింది దొరికినప్పుడు. 7వ వచనం అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై. చూసారా, ఒక్కడ విషయం పరలోకల సంతోషం అని ప్రభు చెప్పారు. రెండవది, ఈ 2వ సందర్భంలో పోగొట్టుకున్న నాణ్యం అది దొరకగానే అందరిని పిలిచి ఆమె కూడా సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. 3వది మనం చూసినప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు మాత్రం ఇంటికి వచ్చి ఉంటే అసూయతో వాళ్ళ అన్నయ్య, మా పెద్ద అన్నయ్య ఏం చేశాయంటే, ఎప్పుడు నా ఫంక్షన్ చేయలేదే, ఎప్పుడు కొత్త బట్టలు ఇవ్వలేదే, ఎప్పుడు ఉంగరం తొడగలేదే, మరే వాడు అన్నీ పోగొట్టుకున్నాడు, నీ అన్ని నాయన్ని నువ్వు బాగా లేచే కదా ఆస్తే. తండ్రి తెలియగలడు. పంచో నాది నాకంటే 2 బాగా లేదా, నేనేం కావాలా? మనవాళ్ళు ఉంటారు కదా, ముసలం ఉంటుంది, అయ్యా నన్ను ఎవరు చూస్తారు, అడిగి పెడతారయ్యా, ఎవరు చూస్తారు, ఆ లెక్కలు ఎప్పుడు కూతురు చూసి అనుకుంటా ఉంటారు. మోసేది కొడుకు, నేను చెప్పి ఒక ఫుల్గా మోసేది కొడుకు జాగ్రత్త అని చెప్పాను. కూతురు బాగుంటుంది, కూతురు మీద అమ్మ ఎవరికో బాగుండే, కూతురు నా కూడా కూతురు వేస్తాయి. ఎటు చూసినా మొగ్గటే పోతే సోది చెప్పినట్టుగా చెయ్యి కాదు, మోసేది కొడుకు అంతేలే అయ్యా, లాస్ట్కి వచ్చింది కాదు. అలా ఈయన ఏం చేశాడంటే, ఒక భాగం పెద్ద కొడుకు, ఒక భాగం రెండో కొడుకు, ఒక భాగం ఉంచుకున్నాడు. అందుకు అన్నాడు, రే నాదంతా నీది కాదా, అందుకు చదవడం నీవెల్లప్పుడు పెద్ద కొడుకు అన్నాడు, నీవెల్లప్పుడు నాతో ఉన్నావు, నావన్నీ చాలు, నా ఎంత ఎందుకు అంత అవసరపడ్డా. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, ఆ సంతోషించేవాడు 37 చదువునా. అందుకు అతడు నా కుమారుడు ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. అది మంచి చాలు, ముందుకెళ్దాం. యుక్తము, ఇట్స్ గుడ్. ఎప్పుడు మనము అటు చచ్చిపోయి బతికొచ్చాడు. తండ్రి నోటితో ఒక కొడుకుని చనిపోయి పెట్టుకొచ్చాడు. అక్కడేమో తప్పిపోయి దొరికాను, సంతోషించారు. పోగొట్టుకొని దొరికింది నాణ్యం, ఆ సహోదరి సంతోషించింది. ఇక్కడ వీడు చచ్చిపోయి బ్రతికాడు, అందరూ సంతోషించాలి అని చెప్తూ శిష్యుల్ని మన నమ్మకత్వం ఉన్నాడయ్యా. ఒక అతనికి ధనవంతుడున్నాడు, ఆయన చాలా మంచోడు. ఆ రోజుల్లో ఆకలి అయితే మనం బియ్యం తెచ్చుకుంటాము, నూనె ఇచ్చేవాళ్ళు, గోధుమలు ఇచ్చేవాళ్ళు. ఈ ధనవంతుడు చాలామందికి నూనె ఇచ్చేవాడు, గోధుమలు ఇచ్చేవాడు. ఎందుకో ఈ లెక్కల దగ్గర తేడా వచ్చి ఈ మేనేజర్, ఆఫీస్ మేనేజర్కి లేదా స్టీవార్డ్ అంటారు, మనకి అర్థం కాని మేనేజర్ చెప్పారు, గృహ నిర్వాహకునికి కొద్ది లెక్కలు చెప్పంటే లెక్కల్లో తేడా వచ్చింది. పోనీ ఆయన తిన్నాడా? లేదు. ఆయన తినుంటే బాధపడ్డగా. రేపు ఆయన అంటున్నాడు, ఇక నేను తీసేస్తున్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను భుజించడానికి, నేను బ్రతకడానికి 2 పనులు చేయలేను, త్రవ్వలేను, ఎందుకంటే వయసు లేదు, 2 అడుక్కోలేను, పొరుగు పోద్ది. చదువు అక్కడ. నా యజమానుడు 3వ వచనంలో పిలిచి వాడు 100 మణులు చెప్పగా
నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుని చాలురా. ఇకేం చేశారంటే లాభం లేదు, ఈ అప్పు తిరిగి ఇచ్చే వాళ్ళ దగ్గర అన్నం ఉన్న పెడతారు, కనీసం రిటర్న్ ఇస్తారని చెప్పి ఒకటి పిలవటం. నువ్వు ఎంత అయ్యగారికి అన్న 100 మడుగులు నూనె, మడుగంటే ఎన్ని కిలోలు చెబుతారమ్మా ఎవరన్నా? కట్టు ఈసెలు ఎవరు తెలుసు? ఎన్న పోసేసో తెలుసు. ఈసె అంటే తెలియదు అసలు మీకు కూడా. ఈసె అంటే ఎంతమంది తెలుసు? ఈసె మీకు నువ్వు చిన్నప్పుడు ఎన్నపోసి ఈసెలు కట్టు మీకు తెలియదుగా, మీ బ్యాచ్ తెలియదు. మడుగులు ఇది భాష, అది కొలమానం. వాటిలో మడుగులు అంటే ఎక్కువ, కేజీల కంటే చాలా ఎక్కువ. అది 100 మడుగులు అంటే ఎన్ని కావాలో చూస్తే ఆలోచన ఎక్కువ. అంత నూనె తీసుకుని వస్తా డిస్కౌంట్ ఇచ్చా 50% అంటే ఇప్పుడు నాకు ఆకలి అయినప్పుడు ఇంటికి వస్తే భోజనం పెట్టు, నేనేం సంపాదించాను. ఇంకొక అతను వచ్చేసి నేను 100 మడుగులు గోధుమలు చూస్తున్నాను, 100 తూములు గోధుమలు, కాబట్టి 80 తీసుకురా పర్లేదు అన్నాడు. మన దగ్గర డిస్కౌంట్ 20 ఇచ్చాడు. ఆ 100 తూము తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఉన్నవాడు యజమానుడు చూసి, అరే చాలా తెలియగలవాడు, 8వ వచనంలో అన్యాయస్తుడైన ఆ గుణవాకుడు యుక్తిగా నడుచుకొనని యజమాని వారిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పని. మొత్తానికి బతక నేర్చినవాడు అన్నాడు. తప్పు ఒప్పు అంతేగా. అడుక్కోలేను, వయసును బట్టి పని చేయలేను, మరి బ్రతకాలి కదా తనగా. కనుక ఇక్కడ కాస్త డిస్కౌంట్ ఇస్తే, బాబాయ్ నాకు 50 డిస్కౌంట్ ఇచ్చావు కదా, కాస్త అన్నం తినేలు అంటాడేమో, రొట్టెలు తినేలు అంటాడేమో, రొట్టెలు కదా అక్కడ. కానీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోదు శిష్యులారా. ఇస్కరియోతు యూదా ట్రెజరర్గా ఉన్నాడు. ఆ ట్రెజరర్ పోస్ట్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభుని నమ్మడానికి రెడీ అయిపోయాడు. ఈ రాజ్యం యూదా రాజ్యం చేద్దామనుకున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ మంత్రి అవుదాం అనుకున్నాడు. యూదా నా రాజ్యము ఈ రాజ్యము కాదు, నా రాజ్యము, నా రాజ్యం దేవుని రాజ్యం అన్నాడు. అందుకు యూదా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా యేసుప్రభు రేటు పెట్టి అమ్మాలని కాదు. ఆ 30 వెండి నాణ్యాలు ఆనాడు యోసేపు నెల అమ్మారో, ఈనాడు కూడా ఆ 30 ఇంకా మనిషి కొనడానికి అదొక రేట్ అన్నమాట, సుమారు. ప్రేమ దేవుని పెట్టారా, నమ్మకత్వమైన గృహ నిర్వాహకుడుగా ఇతను ఉండలేకపోయాడు ఇస్కరియోతు యూదా. నా ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, మీ గృహాలలో నాన్నగారు రైతుగా లేదా జీతంగా తీసుకుని ఇంట్లో డబ్బులుంటే కావలసినంత తీసుకుని చెప్పాలి తప్ప పెట్టులో తాళం వేసుకునే తల్లిదండ్రులుగా వాళ్ళు ఉండకూడదు. అంటే మనల్ని వాళ్ళు నమ్మాలి. ఒక తల్లి డబ్బులు పనిచేసుకొని తీసుకొచ్చింది. ఆ దిండులో కూడా లోపల దూది ఇచ్చినప్పుడు ఆ దూది పెట్టుకుంటే, ఎందుకంటే వీడు లాక్కెళ్తాడయ్యా, లాక్కుని వెళ్ళి ఎప్పుడు తాగుతాడో. తల్లి కొడుకుని నమ్మలేకపోతుంది. భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ట్రాన్స్పరెన్సీ టోటల్గా. ఇద్దరి మధ్య రహస్యం ఉండకూడదు. ఏం బైబిల్ నేర్చుకుని వెళ్దాం మనం. ఎన్ని చోట్ల ఎన్ని ప్రసంగాలు ఉన్నా కూడా, ఎంత టీవీ సందేశాలు ఉన్నా కూడా, ఎన్ని అయ్యగారు చెప్పినా కూడా, ఎన్ని అన్నలు చెప్పినా కూడా, నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, బీ ఫెయిత్ఫుల్. నమ్మకం ఉన్నదని శిష్యులు ఎవరు నమ్ముకున్నా తెలుసా? ఎలియాజరు ఆదికాండం 24వ అధ్యాయం. వివాహమన్నది మా గ్రీష్మ ఈ రోజున పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అబ్రహాం కొడుకు పెళ్లి చేసి వచ్చిన ప్రస్తుతానికి ఎవరు పంపిస్తే బెటర్ అని నమ్మకమైన దాసుడైన ఎలియాజుని పంపించారు. ఎలియాజు ఏం చేసి తెలుసమ్మా? చదువురా. తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి దాసుతో
నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఎంత ఇదంటే ఈయనేమో భయం, అడ్రస్ సరిగ్గా చెప్పయ్యా, పోయి మాట్లాడొస్తాను. ఎట్లా చెప్తాను అడ్రస్ క్లియర్గా చెప్పట్లా. నా సొంత వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళి అన్నాడు. కాకపోతే అక్కడ నీకు ఒక నా దూతను దేవుడు నీకు 7వ వచనం మీ పాటలో పరలోక దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన దాసుడు ఒక మంచి పెంచాలంటే దేవుని దూత మీకు తోడుగా ఉండను గాక. తప్పుడు కొట్టుకో. నువ్వు ఎక్కడ పని చేసినా, whenever you are walking forward, నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే దేవుని దూత మీకు తోడుగా. నమ్మకత్వం నమ్మాడు. మొత్తం కోడలు పట్టుకున్నాడు డైరెక్ట్గా. వెళ్ళేటప్పుడు బంగారం వెండి తీసుకెళ్ళాడు, నగలు తీసుకెళ్ళాడు, వస్త్రం తీసుకెళ్ళాడు. ఇంకో ఎవరు దొరికేదానికి అబ్రహాంకి ఎట్లా పడితే అమ్మాయి దొరికిందా? చక్కనిది, కష్టపడి పనిచేసింది, అడగకుండా సహాయం చేసే, నీళ్ళు నీకే కదా ఒంట్లో పోసేటువంటి శాఖి చేసే పిల్ల సహోదరి. చూసారా? నమ్మకస్తుడు. నా ఇంటి మీద నమ్మకస్తుడు. ఎలియాజరు నమ్మకస్తుడు వస్తున్నారు. రెండవది, దెబ్బలు తిని బానిస పిల్లవాడిగా కొనుక్కున్నా కూడా యోసేపు నమ్మకస్తుడు. ఆదికాండం 39వ వచనం 4వ వచనంలో యోసేపు ఎంత నమ్మకస్తుడు అంటే అంతటి మీద కూడా అతని కటాక్షము కలిగిన కనుక మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినంతయు. ఎంత వయసు అమ్మా యోసేపు వయసు? 30 years. 30 సంవత్సరాలకి పోతిఫర్ ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో అన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు, భార్యను తప్ప. అందుకని ఆయన పోతిఫర్ భార్య శోధించినప్పుడు, అమ్మా నా యజమానుడు నాకు అప్పచెప్పలేదు, అందుకు నేను నమ్మకంతో నేను సంపద పరిశుద్ధత. అక్కడ యోసేపుకి పైన 3వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. మంచి గృహ నిర్వాహకుడికి ఎలియాజరు తోడున దేవుడు దూతను తోడుగా ఉంచుతాడు. 2, నమ్మకస్తుడికి యెహోవాయే తోడై ఉంటాడు. నీవు తోడై యున్న చాలు యేసు నిత్యము నాతది మేలు యేసు నిత్యము నాతది. యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడు. రాజ్యానికి గవర్నర్ అయ్యాడు. చెప్పబడి ఒకసారి తెలుస్తుంది. నీ బిడ్డలకి నేర్పండి. ఏ కంపెనీలో పనిచేసినా, ఏ పొలంలో పనిచేసినా, ఏ స్థలంలో పనిచేసినా, ఏ స్కూల్లో పనిచేసినా, ఏ మేస్త్రి గారి దగ్గర పనిచేసినా నమ్మకత్వం. మేస్త్రి ఎదుకుండా మేస్త్రి గారి రమ్మని డబ్బులు తెచ్చాడు ఒక ఆయన. ఇక చూసుకో, ఇంటి దగ్గర యుద్ధం. అలా వచ్చి నన్ను ప్రార్థన చేయమంటుంది. ఇదే గొడవ. ఏమిడు చేసి నేను ప్రార్థన చేయాలి. ఎందుకు తెచ్చుకోవడం? నీ కూడా మేస్త్రి అని చెప్పకుండా తెచ్చాడు. సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. ఎంత? 30,000 అంట. 30,000 సెల్ ఫోన్. ఎందుకంటే ఆడుకుంది ఇంకా. నీకు ఎవరు చెప్పాడు? ఎంత సంవత్సరాలు పట్టి 30,000 ఫోన్ అంటే ముందు మంచి పని ఉంది. 20,000 వారాలతో 20,000 పెట్టుకున్నాడు. ఆ వారాలు అవ్వకముందే హైదరాబాద్ శాఖ చేస్తామని డిగ్రీ చదువుకొని మార్పు అదేది పని ఏమంటారు టాపిక్ పుచ్చులు మోస్తా 30,000. ఎందుకు అది? ఎవరినో చూసి. నీ తల్లి దగ్గర, నీ తండ్రి దగ్గర నమ్మకత్వం, మేస్త్రి దగ్గర నమ్మకత్వం. ఇప్పుడు అది కట్టమన్నాడు ఓనర్ గారు. పని చేయి, నాకు కూడా వెళ్ళిపెట్టి పని చేయి. యోసేపు ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుగా ఉన్నాడు. చివరిగా ప్రభు తలాంతులు ఇచ్చినటువంటి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 తలాంతులు అతను 5గా ఆశీర్వదించారు. 23 చదువునా.
మత్తయి 25:23లో 5 తలాంతులను 5 పని బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకన్నాడన్నమాట? నీవు నీ కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నిన్న అనేకమైన వాటి మీద ఎంత దృష్టి. నా ప్రియమైన సహోదరి సోదరులారా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సనుక్కోవద్దు. మనకిష్టమైన చేస్తూ ఆయనకి మనకు అవకాశం ఉన్నప్పుడు దేవాలయం రావడం, మనకు అవసరం అనారోగ్యం కోసం ప్రార్థన చేయటం, మన బిడ్డలకు కాదు. ఎప్పుడు దేవుని స్థితిని ఎల్లప్పుడూ ఎల్లప్పుడు అంటే ఎప్పుడు పౌలు శీలలు చెరసాలలో వేసినా కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించారు, పాటలు పాడారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మంటల్లో వేసినా నిందించలేదు, వాడు సడుగు కొనలేదు, మేమేం చేసామనలేదు. దానియేలు నీకోసం నేను ఇంత భక్తిగా జీవిస్తే నన్ను సింహాలు మొక్కలు చేస్తావా అని సణుగుకోలేదు. పితరులు చేసినట్లుగా మనం చేయవద్దు. కొరింథీ సంఘంలో ఉన్న డిస్టర్బెన్స్ని ఈ రోజున మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ఏఎల్సీలో, ఇతర సంఘాల్లో ఉన్నా కూడా బ్రదర్స్ ప్లీజ్ బి సెట్ రైట్. మనతో సహా సెట్ రైట్ చేస్తున్నాం. మన హృదయాలలో ప్రభువును స్తుతిస్తూ ఎక్కడ ఐ ప్రాబ్లం, ఎక్కడ నేడు వస్తుందో దాన్ని తొలగించి కొరింథీలో పరిశుద్ధ సంఘంగా దేవుడి దేశం, దేవుని స్తోత్రం హల్లెలూయా. కొరింథీలో పరిశుద్ధులుగా దేవుడు, అదే కొరింథీలో దేవుడు గొప్పవారు లేవనెత్తి గొప్ప పరిచయం చేశాడు. నీ కుటుంబంలో అలా ఉంటే సెట్ చేసుకున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద సణుక్కోవద్దు. ఆయన చిత్తమే నెరవేర్చడం ప్రార్థన చేసుకో. నమ్మకత్వ విషయంలో నమ్మకమైన ఇలియాసులాగా ఉంటే దేవుడితో నీకు తోడుగా ఉంటుంది. నమ్మకమైన యోసేపులాగా ఉంటే దేవుడే నీకు తోడై ఉంటాడు. నమ్మకమైన రైతులాగా ఉంటే ఆయన ఆత్మ, యజమాని ఆత్మ కష్టపడి 5 చేశాడు, 2 చేశాడు. ఒకటే సోమేరుగా ఏమన్నా 5 ఏమని నేను పూడ్చిపెట్టాను. ఏమైంది? నీకు ఎందుకు ఇచ్చానురా అభివృద్ధవు? నేను ఎందుకు ఇచ్చాను నీకు? కుటుంబం ఎందుకు ఇచ్చాను? డెవలప్ అవ్వు ప్రార్థనలో, మంచిదే. వాక్యం చదువుకో, ఒంటరిగా ప్రార్థన చేసుకో, మంచిదే. నీ బిడ్డల కోసం ఆశీర్వాదకరం ఉంటావు, మంచిదే. ఎప్పుడు మనం తక్కువ ఉండకూడదు. దేవుడు తక్కువ చేయడు. తలగాని ఉంచుతా కానీ తొక్క వచ్చును. ఒక శ్రమ అంటావా? నీ చిత్తం అయ్యా, ఎప్పుడైతే అప్పుడు నేను ఐఎమ్ రెడీ. లో అబ్రహాం ఎప్పుడు 100 ఏళ్ళకు కూడా 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి 75 ఏళ్ళప్పుడు దేవుడు వచ్చి, అబ్రహామా నీ సంతాన్ని నేను విసుకునేవాడి కంటే అధికంగా చేస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఒక్కసారన్నా ఫోన్ చేశాడా? ఏందయ్యా 5 ఏళ్ళు అయిపోయింది, ఏందయ్యా 10 ఏళ్ళు అయింది, ఏంది 15 అయింది అనలేదమ్మా అబ్రహాము. ఎందుకు తెలుసా? నీ చిత్తమే నా పట్ల. ఎందుకు తెలుసు? నువ్వు మాట తప్పే దేవుడవో కాదు, అది నమ్మాలి. మనం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడు. మనము కూడా నమ్మదగిన వారుగా ఉందాం, ప్రవర్తిద్దాం. నమ్మకత్వం, పరిశుద్ధత, పట్టుదల. ఈ 3 మాటలు చెప్పండి రా. నమ్మకత్వం, పరిశుద్ధత, పట్టుదల. ఈ 3 మాటలు మనకు జయము దయచేయుగాక. ఆమెన్. అలా నడిపించటకు పరిశుద్ధులు మనం సాయం చేయగాక. ఆమెన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్య నీరు కట్టి ఫలించి నమ్మదగిన దేవుడా, నువ్వు అప్పగించిన బాధ్యత మేము నమ్మకత్వం నిర్వహించి కుమారుడుగా, కుమార్తెగా, తండ్రిగా, తల్లిగా, పరిచారకులుగా, సేవకులుగా ఏది మాకు అప్పగించిన నమ్మకత్వం జరుగుతాయి. ఆశీర్వదించి యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలుపులు కావలెను గాక. ఆమేన్. దేవా నాయనో శుద్ధ అలగజే నాయాంతరంగములో స్థిరమైన మనసులో తనముగా పుట్టించుము నీ సాన్నిధ్యములో
పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ విషయాలు దేవుడు మమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. నమ్మదగ్గ దేవుడు నమ్ముకుందాం. ఏ పరిస్థితుల్లో ఆయన పైన ఆధారపడదాం. ఆయన చేతిగా మనపడుతున్నారు ప్రార్థిద్దాం. God bless you all. ప్రభు మీ జీవితంలో చేసిన వెంటనే కృతజ్ఞత అర్పణలు మురుగుపడి అర్పణ కరెక్ట్ ముందుకు వచ్చి ప్రారంభించుకుని చేస్తున్నాం.